అలాగే ఈ కార్యక్రమానికి ఈ కమలమ్మ స్మారకూటానికి వచ్చినటువంటి అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. కమలమ్మ అయితే ఇంచుమించు నాకు ఒక 35 సంవత్సరాలు తెలుసండి. నాకు 22 సంవత్సరాల వయసులో జోంపేట చర్చికి వచ్చేవాడిను. అప్పటి నుంచి కమలమ్మ తెలుసు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా, అంటే గత 4-5 సంవత్సరాలు ఇక్కడ ఉంది. అంతకుముందు అంతా కూడా జోంపేటలోనే ఉండేది. అప్పటి నుంచి మల్లంపేట నుంచి గొలగొండ జోంపేట నడిచి రావటమే, అలాగే మళ్ళీ నడిచి వెళ్ళటమే. సేవ చేసినని చెప్పు, అదే ఉదయం వచ్చిన దగ్గర నుంచి సాయంత్రం వరకు జోగంపేటలో ఉన్నాం. లేదంటే సాయంత్రం వస్తే మళ్ళీ తెల్లారి వరకు, సాయంత్రం 6 గంటలకు వస్తే మళ్ళీ తెల్లారి 5 గంటలకు బయలుదేరి వెళ్ళేది అన్నమాట. కొన్నిసార్లు మేము అమ్మగారు అయ్యగారు ఫ్యామిలీ మొత్తం చెన్నై వెళ్ళినప్పుడు మేము ఇంటి దగ్గర ఉండేవాళ్ళం. నేను కేజీ అప్పుడు పిల్లలు చిన్నోళ్ళు అయినప్పుడు మేము ఇంటి దగ్గర ఉండేటప్పుడు, అంటే ఒక రిట్రీట్ టైంలో అప్పుడు మాతో పాటు 10 రోజులు ఒక 15 రోజులు అలాగా గడిపేది. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు అప్పుడు ఏ పరిస్థితిలో ఉండేదో మన చనిపోయే రోజు వరకు కూడా ఫిజికల్గా అలాగే ఉంది. అంటే ఇంకా బలహీనంగా అవటం కానీ, లేకపోతే లావుగా తయారవడం కానీ, జబ్బుగా తయారవడం ఇలాంటివి ఏమీ లేవు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆ విధంగా ఉండేది. నాకు అనిపించిన టీచర్స్ కొంతమంది అడిగేవారు అనమాట, ఏంటయ్యా వాళ్ళిద్దరూ అంత పెద్దోళ్ళు రోజు ఎలా నడిచి వెళ్తున్నారో, ఎలా నడిచి వస్తున్నారు అబ్జర్వ్ చేస్తున్నారు. రోడ్డు పక్కన మాస్టర్లు అడిగేవారు, దీనికోసం సేవ కోసం అలా వెళ్ళిపోతున్నారా వాళ్ళని. అంటే వాళ్ళకి తెలిసి, నాకంటే ముందే తెలిసి వాళ్ళకి, అంటే వాళ్ళు సేవ గురించి వెళ్తున్నారండి, సేవ కోసం. అంటే అంత త్యాగంగా వెళ్తున్నారు వాళ్ళు, ఎలా నడుపుతున్నారండి వాళ్ళు అని అడిగేవారు. అంటే దేవుడు అలాగా వాళ్ళని నడిపించి ఉంటారు అనుకున్నాం. అలాగే ఆ యొక్క ఎవరితో మాట్లాడినా సరే దేవుని గురించి, దేవుని మాటలు చెప్తూ ఉండేది. అలాగే ఎవరైనా రాకపోయినా అందరిని కూడా అడుగుతూ ఉండేది అనమాట, ఇన్ని రోజులు రాలేదేంటి బాబు, రావాలి కదా, దేవుని సన్నిధికి రావాలి కదా, దేవుని సన్నిధి లేకపోతే మనకి కష్టం, ఇంకెందుకు పనికిరామన్నట్టుగా అడుగుతూ ఉండేది. ఎవరైనా రాకపోయినా, ఫర్ ఎగ్జాంపుల్ మా తమ్ముడు రాకపోయినా, అటు దూరంగా ఉండే ట్రైనింగ్లో ఉండేవాడు, వచ్చినప్పుడు అడుగుతూ ఉండేది. అలాగే ఎవరు వచ్చినా మాట్లాడుతుండేది, దేవుని సంబంధమైన మాటలే మాట్లాడుతూ ఉండేది. అలాగే ఆ ఊర్లో, నేను ఆ మల్లంపేట ఊర్లో కూడా పనిచేశాను కొంతకాలం, ఒక 6 సంవత్సరాలు. వాళ్ళు కూడా చెప్తూ ఉండేవారు, అంతా కూడా వాళ్ళు సపరేట్గా ఉంటారండి ఆ ఊర్లో, దేవుని నమ్ముకున్నారు, ఇంకా దేవుని సన్నిధికి వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు, ఇంకా మేము బంధువులు ఉన్నా సరే మాతో అంతగా వాళ్ళు కలిసి ఉండరు అని చెప్తూ ఉండేవారు. ఏదేమైనా మొత్తం మీద వాళ్ళు దేవుని సన్నిధికి రావడం, దేవుని సేవకులతో కలిసి ఉండే ప్రార్థనలో గడిపి చివరిగా బెన్నవరం వచ్చి ఇక్కడ మరి ఎంతకాలం 4 సంవత్సరాలు అనుకుంటున్నాను, ఇంచుమించు ఇంతకాలం నుంచి కూడా ఇక్కడ ఉంటూ ఇక్కడ దేవుని సేవ చేసేటువంటి యాషవ గారి కుటుంబానికి సహాయపడుతూ, అంటే ఒక రకంగా సహాయపడుతూ అనవచ్చు, లేదంటే దేవుని సేవ కోసం ఇక్కడ అంకితం అయింది అని కూడా అనుకోవచ్చు. ఈ విధంగా ఉంటూ చివరిగా గత 4 రోజుల క్రితం చనిపోవడం అనేది జరిగింది. అయితే ఎంత తల్లిదండ్రులు ఉన్నా, తల్లిదండ్రులకు పిల్లలున్నా, ఇంత బాగుందని చెప్పి చూస్తారేమో కానీ పరిస్థితి బాగాలేనప్పుడు, వాళ్ళు నడవలేని పరిస్థితిలో మంచం మీద ఉన్నప్పుడు చూసేటువంటి పిల్లలు కూడా ఉండకపోవచ్చు. చాలా చోట్ల మనం చూస్తున్నాం, పేపర్లో చూస్తూ ఉంటాం, టీవీలో అని, యూట్యూబ్లో అట్లా వస్తున్నాయి కదా. నడుస్తున్న వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడో బస్ స్టేషన్లో, రైల్వే స్టేషన్లో, లేదంటే రోడ్డు పక్కన, అమ్మ ఇక్కడ ఉండి మళ్ళీ వస్తానని చెప్పి వదిలేసి వెళ్ళిపోవడం, ఇలాంటి రకరకాలు అని కూడా జరుగుతున్నాయి. ఇలాంటి కాలంలో మరి లిల్లీ జాషువా చాలా బాధ్యతగా ఆ విషయం తీసుకుని, ఆవిడ దేవుని సన్నిధి చేరే వరకు కూడా చాలా బాధ్యతగా చూసుకోవడం జరిగింది. ఇది అంతా కూడా దేవుని బట్టే జరిగిందని నమ్ముతున్నాను. అలాగే చివరిగా దేవుని సన్నిధికి కమల యొక్క ఆత్మ చేరిందని నేను నమ్ముతున్నాను. అంటే గ్యారెంటీగా నేను చెప్పడానికి తగిన యోగ్యత లేదంటే తగిన ప్రార్థనలు లేదు, కానీ అలాంటి వాళ్ళకి దేవుడే అవకాశం ఇస్తాడని నేను అనుకుంటున్నాను. అక్కడ ఏంటంటే చదువు లేదంటే ఆస్తులు ఇవన్నీ ముఖ్యం కాదు. దేవుని సన్నిధిలో తగ్గింపు, దేవుని సన్నిధిలో సేవ చేయడం, దేవుని మందిరంలో సేవ చేయడం, దీనివల్ల
ఆ యొక్క దేవుని సన్నిధిలోకి వెళ్ళే అవకాశం దొరుకుతుందని నా యొక్క ఉద్దేశం. ఈ అవకాశం ఇచ్చినటువంటి అయితే చివరిగా ఒక విషయం మాట్లాడకూడదా అని అనుకుంటున్నాను. కానీ ఒకప్పుడు నేను 92లో మొట్టమొదటి జోగుంపేట వచ్చింది. అప్పటికి చాలా సంతోషం అనిపించేది. అన్ని ప్రాంతాల నుంచి ప్రతి ప్రాంతం నుంచి ప్రతి ఒక్కళ్ళు అక్కడ అందరూ కలిసి ప్రార్థన చేసుకునే వాళ్ళం. ఉపవాస ప్రార్థన అయితే చాలా ఎక్కువ మంది చాలా ప్రార్థన చేస్తూ ఆ చెట్ల కిందే పడుకునేవారు. చిన్న చెట్ల కింద, ఆ ఎదర వరండాలోని మందిరం ఎదురుగా వెనకాల అన్ని చోట్ల అలా పడుకుని ప్రార్థన చేసేవారు. మళ్ళీ అలాంటి ప్రార్థన జరగాలని, అది నా యొక్క పర్సనల్, నా సొంత ఆలోచన. అది దేవుడు చేయాలి. అదేవిధంగా మొదటి రోజులో జరిగినట్లు మనందరం కూడా ఏకాత్మతో నడుచుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అమ్మగారికి, జాషు గారికి వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.